హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్. ఈరోజు ఒక మంచి పప్పు, మీరు మామూలుగా ఆకుకూర పప్పు చేస్తూ ఉండొచ్చు, టమాటా పప్పు, ఇలా చాలా రకాలు ట్రై చేస్తూ ఉంటాం కదా. ఈరోజు నేను తయారు చేసింది క్యాబేజీతో అండి. మీరు ఎప్పుడైనా క్యాబేజీతో పప్పు చేశారా లేదనేది నాతో కామెంట్స్లో చెప్పండి. అలాగే నేను రెగ్యులర్గా క్యాబేజీతో చేస్తుంటాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి మామూలుగా కూర వండినప్పుడు వచ్చేటటువంటి వాసన అది ఏమీ లేకుండా చాలా కమ్మగా ఉంటుంది. మీరు చపాతీ, రోటీ అయినా, చక్కగా రైస్లోకైనా, ఈవెన్ దోశల్లో కూడా నంచుకుని తింటే చాలా బాగుంటుంది. సో ఈజీగా, సింపుల్గా, క్విక్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా నేను ఒక చిన్న గ్లాసు పప్పు కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను. దాన్ని మునగా కొంచెం నీళ్ళు తీసుకున్నాను. మరీ ఎక్కువ నీళ్ళు తీసుకుంటే ప్రెషర్ కుక్కర్లో మనకి పైన పొంగిపోతుంది కాబట్టి నానిన తర్వాత కొంచెం నీరు పైకి ఉండేలాగా తీసుకొని అందులో ఒక సగం ఉల్లిపాయ కట్ చేసుకోండి, 2-3 పచ్చిమిర్చీలు కట్ చేసుకోండి, కొన్ని క్యాబేజీ ముక్కలు. మనం ఎక్కువగా క్యాబేజీ వేసినా అంత రుచిగా అనిపించదు. సో మీడియంగా ఒక చిన్న ముక్క, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, ఒక పెద్ద టమాటా, చిన్నవైతే 2 వేసుకొని, ఇప్పుడు మీకు చూపించినంత కొంచెం చింతపండు కడిగి అందులో పెట్టుకోండి. తర్వాత ఒక స్పూన్ కారము, ఒక పావు టీ స్పూన్ పసుపు, అంతే. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మనం మూత పెట్టేసేసి ప్రెషర్ కుక్కర్లో ఒక 3-4 విజిల్స్ రానిచ్చేస్తే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇటు మనకి స్టవ్ మీద పప్పు ఉడికే లోపల తాలింపు కోసము ఒక గిన్నెలోకి మనము ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఈ 4 మిక్స్ చేసినటువంటి తాలింపు దినుసులు వేసుకొని అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్న సగం ఉల్లిపాయలో మిగిలిన ఇంకొక చిన్న ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లో వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మీరు తాలింపు కలుపుకున్నప్పుడు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఉల్లిపాయలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో నేను ఇందాక కొంచెం 2 వెల్లుల్లి రెబ్బలు దంచిని కూడా వేసుకున్నాను. కాస్త ఇంగువ పొడి కూడా వేశాను. ఇంగువ, వెల్లుల్లి అనేది మీరు తినే ఆహారపు అలవాట్లను బట్టి నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. చివరిగా మనం కొంచెం కరివేపాకు, అలాగే ఒక ఎండుమిర్చి వేసుకుంటే ఇవి చివరిలో వేసుకోవడం వల్ల మాడిపోయినట్టుగా కలర్ షేడ్ అయిపోకుండా మంచి బ్యూటిఫుల్ కలర్లో, అంటే రెడ్ కలర్, గ్రీన్ కలర్లో మనం తాలింపు కలుపుకున్నప్పుడు పప్పులో చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత దించిపోయే ముందు వీటిని వేసుకొని జస్ట్ ఒక 1/2 నిమిషం ఫ్రై చేసుకోండి. తర్వాత తాలింపు అనేది దింపేసేసి పక్కన పెట్టుకోండి. ఈ లోపల మనకి పప్పు అనేది విజిల్ దిగిందా లేదా చూసుకొని, తర్వాత ముందుగా మనం ఇందులో వేసుకున్న చింతపండు, పచ్చిమిర్చి ముక్కలు అవి పెద్దగా ఉంటాయి కాబట్టి వాటిని బాగా మ్యాష్ చేసుకోవాలి. బాగా మెదుపుకున్న తర్వాత పప్పు అంతా కూడా ఒకసారి ఇలాగా మనము మంచిగా మెదిపేసుకున్నామంటే మరీ మెత్తటి పేస్ట్లా కాదు, అలా మరీ గట్టిగా ముక్కలు ముక్కలుగా కాకుండా కచ్చబచ్చగా ఉండేలాగా ఇప్పుడు మీకు వీడియోలో చూస్తున్నట్టుగా మ్యాష్ చేసుకోండి. పప్పునంతా ఇలా మెదుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఇందాక మనం రెడీ చేసుకున్నటువంటి తాలింపు 2 కనుక మిక్స్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా క్యాబేజీ పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఒకవేళ మీకు పప్పు మరి గట్టిగా అనిపిస్తుందంటే కొంచెం కాచిన నీళ్లు మనం ఇందులో కలుపుకుంటే కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ అవుతుంది. లేదంటే పప్పు చల్లారాక ఇంకా గట్టిపడిపోతుంది కాబట్టి వేడి మీదే మనం చూసుకొని కొద్దిగా నీరు అనేది కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం స్వప్నాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.